హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పా కదా సముద్రంలో మేము చేసిన అలవాటు పనులు చూపిస్తానని. అక్కడ కనిపిస్తున్న స్టీమర్ అయితే సముద్రం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండింది. సముద్రం ఒడ్డున నుంచి చూసేదానికి మాకు అసలు కళ్ళకి కనిపించలేదు. దగ్గర వచ్చే కొద్ది మాత్రమే ఫోన్ లో జూమ్ చేస్తే కనిపించింది. ఇంకా అంత పెద్ద స్టీమర్ చూసేసరికి అయితే ఎలా అన్నా అక్కడికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాము. దగ్గరికి వెళ్ళాక అర్థమైంది వాళ్ళు చేస్తున్నది చేపలకి వేట మామూలుగా లేదు. 2 స్టీమర్లు కలిసి వేట చేస్తున్నారు ఒకే వాళ్ళతో. ఇంకా మేము దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి ఏం అర్థం కాక మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కడికి వస్తున్నారని. అలా జస్ట్ చూడడానికి అని చెప్పేసరికి గమ్ముగా అయిపోయారు. అంత దూరంలో ఉండేసరికి అలలు అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా సర్లే అని చెప్పి ఎలా అయినా స్విమ్మింగ్ వచ్చు కదా అని ఆపిచ్చేసాను బోట్ అయితే. అలా చల్లగా కాసేపు స్విమ్ చేసుకుంటూ చిల్ అవుదామని ఫిక్స్ అయిపోయాను. అక్కడ ఉన్న మా బాయ్కి అయితే మాత్రం నా మీద డౌట్ ఈత వచ్చో రాదా అని చెప్పి ఇంకా అలా బోట్ లోంచి దూకేశాను. ఇంకా నా వెనకే ఇంకొక అతను అయితే బ్యాక్ డ్రైవ్ కొడుతూ దూకాడు. నిజంగా అసలు సముద్రంలో ఈత కొట్టాలంటే ఖచ్చితంగా డేర్ ఉండాలి. నెక్స్ట్ వీడియోలో మేము సముద్రం నుంచి బోట్ లోకి రావడానికి ఎంత కష్టపడ్డామో చూపిస్తాను చూడండి.